ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శైలి ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. ముఖ్యంగా తన ప్రత్యర్థులపై విమర్శలు చేసేటప్పుడు లేదా వారి గురించి స్పందించేటప్పుడు ఆయన అనుసరించే వ్యూహం రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ చర్చనీయాంశమవుతుంది. తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సుదీర్ఘంగా సాగిన విలేకరుల సమావేశంలో జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు మరియు భవిష్యత్ ప్రణాళికల గురించి ఎంతో ఓపికగా వివరించారు. అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ రాష్ట్ర అభివృద్ధిపై తనకున్న విజన్ను చాటి చెప్పారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన తన సీట్లో నుండి లేచి వెళ్లకుండా ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. సాధారణంగా ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత కూడా కొందరు రిపోర్టర్లు అనధికారికంగా కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు. ఇదే క్రమంలో ఒక రిపోర్టర్ గట్టిగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి మీ స్పందన ఏంటి అని ప్రశ్నించారు. ఆ సమయంలో జగన్ అప్పటికే తలుపు వైపు నడుస్తూ వెళ్తున్నారు. ప్రశ్న వినపడగానే ఆయన ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి చూశారు. సాధారణంగా ఇట్లాంటి ప్రశ్నలు ఎదురయ్యేటప్పుడు సుదీర్ఘమైన విమర్శలు చేయడం లేదా ప్రత్యర్థి రాజకీయాలను ఎండగట్టడం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ జగన్ అందుకు భిన్నంగా వివరించారు. ఆయన ముఖంలో ఒక చిన్న చిరునవ్వు చిందిస్తూ కేవలం ఒకే ఒక మాటతో ఆ ప్రశ్న ముగింపు పలికారు. ఆ మాట మరేదో కాదు, వదిలేసేయ్. ఈ ఒక్క పదంతో ఆయన పవన్ కళ్యాణ్కు లేదా ఆయన విమర్శలకు తాను ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్పష్టం చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో మౌనం లేదా నిర్లక్ష్యం అనేది కొన్ని సార్లు 100 మాటల కంటే శక్తివంతంగా పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గురించి అడిగిన ప్రశ్నకు సుదీర్ఘ వివరణ ఇస్తే అది అవసరమైన చర్చకు దారితీస్తుందని భావించిన జగన్ ఇలా చాలా చాకచక్యంగా వివరించారు. వదిలేసేయ్ అనే మాటతో అనేక అర్థాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆయన విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదనే భావన కావచ్చు, లేదా తన పని తాను చేసుకుపోవడమే ముఖ్యమని సంకేతం కావచ్చు. ఈ ఒక్క మాట ఇప్పుడు ఆ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. జగన్ అనుసరించిన ఈ విధానం ఆయన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అవసరమైన వివాదాలను తావు లేకుండా ప్రత్యర్థుల విమర్శలను చాలా తేలిగ్గా తీసిపారేయడం ద్వారా తన స్థాయిని పరిణితిని ఆయన ప్రదర్శించారని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి. మరోవైపు జనసేన మద్దతుదారులు మాత్రం ఇది జగన్ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. కారణం ఏదేమైనప్పటికీ ఒక రాజకీయ నాయకుడు తన ప్రత్యర్థి గురించి అడిగిన ప్రశ్నకు కేవలం ఒక పదంతో సమాధానం చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించడం అనేది రాజకీయాల్లో ఒక అరుదైన మరియు ఆసక్తికరమైన పరిణామం. ప్రెస్ మీట్లో చెప్పిన గంట సేపు విషయాల కంటే ఈ ఒక్క మాటపైన ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. ఈ ఘటన ద్వారా జగన్ చెప్పదలుచుకున్నది ఒక్కటే అనిపిస్తుంది. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం, కానీ దీనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తనకు బాగా తెలుసని ఆయన నిరూపించారు. ఒక్క మాటతో అటు రిపోర్టర్ల నోరు మూయించడంతో పాటు ఇటు రాజకీయ ప్రత్యర్థులకు కూడా ఒక బలమైన సంకేతాన్ని పంపారు. ఈ సంఘటన గురించి మరింత లోతుగా విశ్లేషించిన రాజకీయ విశ్లేషకులు దీనిని జగన్ కొత్త మార్క్ పాలిటిక్స్గా అభివర్ణిస్తున్నారు. వివాదాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా కేవలం పాలనపైనే దృష్టి పెట్టాలని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ అని వారు అంటున్నారు. మొత్తానికి ఒక మాట ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.